నీటి సమస్య ఎక్కువగా ఉంది. జయరామ్ గారు కానీ మీరు కానీ పర్యటన చిన్నప్పటి నుంచి గుత్తి పట్టణంలో చాలా ఏరియాల్లో నీటి సమస్య తీరినట్టుగా వాళ్ళు నీటిని ఎదుర్కొన్నారు. అంటే నీటి సమస్య ఉన్నట్టా లేదా? మేము ఇప్పుడు గుత్తి పట్టణంలోనే ఇప్పుడు కొన్ని వార్డులో 15, 16, 17, 18 కొన్ని వార్డులు తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా 40 రోజులు 30 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నామని చెప్పి ఎంతోమంది సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యలు చెప్తున్నారు కదా అనుకుంటే చూస్తే అక్కడ వాస్తవాలుగా చూస్తే ఇంత దరిద్రంగా తయారు చేసిన ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ చుట్టూ 5 కిలోమీటర్లలో నీళ్ళ సమస్య, ఎక్కడ నీళ్ళు బాగానే ఉన్నాయి. 5 కిలోమీటర్ రజాపురం అయితేనే, అబ్బేదొడ్డి చెరువు అయితేనే ఉంది, పాతుకొ చెరువు అయితేనే ఉంది, వైటి చెరువు అయితేనే ఉంది. అన్ని చెరువులు నిండుగా ఉండవు. కానీ ఇక్కడ గుత్తి చెరువుకి ఎందుకోసం నీళ్ళు వదలలేదో మాకే అంత చిక్కుకోకుండా ఉంది. అదేవిధంగా 15, 16 వార్డులనే తగిన డ్రైనేజ్ అయితే తగిన ఎంత దుర్భిష్టంగా ఉంది. అక్కడ పోయి తిరగాలంటే కొంతసేపు 5 నిమిషాలు తిరగాలంటేనే మనకి ఎంతో విధంగా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ కాపురాలు చేసే వాళ్ళ పరిస్థితి ఎట్లుండాలో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటి నాయకత్వాలు, అలాంటి నాయకులు ఇంత అద్మానంగా పరిపాలించినారు. మేము చేసినట్టు ఏం చేసినట్లే గుర్తుపట్టడానికి వాళ్ళు ఏం చేసినట్లా? ప్రధానంగా నీటి సమస్యనైనా ఇంకా వేరే సమస్యలు ఏమన్నా మీ దృష్టికి వస్తున్నాయి? ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళేమి మన ఆశలు అడగరు. మాకు తాగడానికి నీళ్ళు ఇస్తూ ఉండడానికి రోడ్లు, డ్రైనేజీలు చేసే సలప అనే వాళ్ళు ఉన్నారు. మనం బటన్లు వస్తాం అనేది కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి తాగడానికి ఇప్పుడు నీళ్ళైనా కావాలి కదా. నీటి సమస్యతోనే గుత్తి పట్టణం అంతా అల్లాడిపోతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏ ఒక్క నాయకుని కూడా గుత్తి పట్టణానికి వచ్చి ఓటు అడిగే దమ్ము, ధైర్యం ఉండే నాయకులు ఎవరైనా ఉంటే ముందుకు రామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ప్రజలకు ఇచ్చే హామీలు? మేము ప్రజలకు ఇచ్చే మొట్టమొదటి హామీ, జయరామ్ అన్న ఎమ్మెల్యే అయిన వెంటనే చంద్రబాబు నాయుడు సార్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము మొట్టమొదటిగా గుంతకల్ నియోజకవర్గంలో గుత్తి పట్టణానికి నీళ్లు తెచ్చి నీళ్లు దాహాన్ని తీరుస్తామని చెప్పి ఈరోజు